వాడై ఉండాలి అని ఆలోచన చేయండి. తండ్రిని లంపగాయ కొట్టేస్తాను అనే ఆలోచన బుర్రలోకి వచ్చిన వాడు పుత్రుడిగా పరిగణించవచ్చునా వాడిని. ఇంకో 36 సంవత్సరాల్లో కృష్ణావతార పూర్తి అయిపోతుంది. అప్పటికి యుద్ధం జరిగిన నాటికి 36 సంవత్సరాలే ఉన్నారు. తర్వాత ఆ కృష్ణ పరమాత్మ కాస్త ఉత్తరలోకమునకు బయలుదేరి వెళ్ళిపోతే ఈ బాటి జనులు ఇలాంటి వాళ్ళు రాజులైతే, సార్వభౌముడు వెళ్ళి మామూలుగా రాజు కాదు, మొత్తం భూమండలానికంతకీ ఆధిపత్యం ధర్మరాజు చేస్తే తర్వాత మిగిలినవాడు వీడు ఒకడే అవుతాడు కనుక వీడు ఆ రాజ్యంలో పాలు పంచుకోవలసిన వ్యక్తి. ఇంతటి పొగరమోతు గురువులను కూడా కొట్టడానికి సిద్ధపడినటువంటి ఉత్సాహం పొందిన వాడు ఇదే సమయం వదిలేద్దాం అని వదిలేశాడు ఆయన. లోకధర్మంతో చూస్తే వాడు ఆయుర్దాయం పూర్తయిపోయి